వస్తే ఐటీ కంపెనీస్ చాలా వరకు ఇక్కడికి విజయవాడ, వైజాగ్ అటువైపు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎక్కువ యువతలకి ఛాన్సెస్ ఉంటాయని, స్కోప్ ఉండిద్దని చెప్పి నేను అదే అనుకుంటున్నా. అంటే నాకు ఇన్ డెప్త్‌గా ఏమీ తెలీదు. సో, నా ఉద్దేశంలో అయితే చంద్రబాబుకే అనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అదే విధంగా లోకేష్ గారి చంద్రబాబు నాయుడుకు అదే విధంగా జగన్ గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? డిఫరెంట్. డిఫరెన్స్ ఎవరు చేసేది ఆళ్ళు చేస్తున్నారు ఇద్దరు కరెక్ట్‌గా. కాకపోతే ఏందంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు జాబ్స్ కావాలి కాబట్టి మాకు అటు సైడ్ సో, సీఎం చంద్రబాబుకే వస్తే బావుండిద్దని నేను అనుకుంటున్నా. మరి ఒకవేళ 2047 విజన్‌తో వస్తున్నారు ఈ ఎలక్షన్‌లో హ్మ్. నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్‌మెంట్ చేస్తాం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్‌తో వస్తున్నారు. నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్ చేస్తారా? దేర్ ఈస్ ఎ స్కోప్ ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జగన్‌కి ఇచ్చాము. 5 ఇయర్స్ చూసాము. ఇక్కడలాగా అక్కడైతే డెవలప్‌మెంట్ అంత లేదు. కాకపోతే ప్రజలకి లైక్ స్టడీస్ వైస్ మళ్ళీ హెల్త్‌కి వైస్ ఎవరికైతే హార్ట్ ఆపరేషన్స్ వాళ్ళకి కొంచెం బాగుంది. జగన్ చేయట్లేదు కంప్లీట్‌గా అసలకి అని చెప్పట్ల. జగన్ చేస్తున్నాడు. బట్ ఐటీ సెక్టర్ సైడ్ స్కోప్ ఎక్కువ లేదు అని చెప్తున్నా. డెవలప్‌మెంట్ ఎక్కువైతే ఇప్పుడు 5 ఇయర్స్ చూసాము. అక్కడ ఎక్కువ డెవలప్‌మెంట్ అయితే నేను చూడలేదు. ఇంకా చదువు విషయంలో, హెల్త్ ఇష్యూలో అయితే జగన్ చాలా చేశాడు. ఇది చంద్రబాబు ప్లస్ ఇది 2 కాన్సంట్రేషన్ పెడితే బావుండిద్దనుకుంటున్నా. స్టడీ వైస్ ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా! మీకు ఎలా అనిపిస్తుంది? అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎవరి ఉద్దేశం వాళ్ళది. వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళకి తెలిసిద్ది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ డెవలప్‌మెంట్ అవ్వాలి కాబట్టి ఇంకా మోర్ ఐటీ సెక్టర్ నేను సీఎం చంద్రబాబు చూసాను కాబట్టి సో